ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎల్ఈపి మోడల్లో లెసన్ ప్లాన్ ఎలా రాయాలో చూద్దాము. ఇది 6th, 7th, 8th క్లాసెస్ వారికి ఈ ఎల్ఈపి మోడల్నే మన లెసన్ ప్లాన్ రాయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన లెసన్ ప్లాన్ అయితే 6th క్లాస్కి సంబంధించి ప్రభుత్వము అనే పాఠానికి సంబంధించింది. లెసన్ ప్లాన్లోకి వచ్చేద్దాం. నేమ్ ఆఫ్ ద టీచరు, నేమ్ ఆఫ్ ద స్కూలు, క్లాసు, సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ టీచింగ్ పీరియడ్స్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పీరియడ్స్. టీచింగ్ పీరియడ్స్ ఎన్ని అయితే వస్తాయో ప్రాక్టీస్ పీరియడ్స్ కూడా అన్నీ రావాల్సి ఉంటుంది. ఇంకా టోటల్ పీరియడ్స్. నేమ్ ఆఫ్ ద లెసన్, యూనిట్ ప్రభుత్వము, టాపిక్. ఈ టాపిక్లో మనం ప్రభుత్వానికి సంబంధించిన ఆ లెసన్లో ఉన్నటువంటి సైడ్ హెడింగ్స్ మనం టాపిక్లో రాసుకోవడం జరుగుతుంది. ఈ ఎల్ఈపి మోడల్లో ఒక మెయిన్ డిఫరెంట్ ఏంటంటే ప్రీ రిక్విజిట్స్ అంటే ముందస్తు అవసరాలు అనేవి దీంట్లో రాస్తాము. మిగతా అంతకుముందు రాసిన మోడల్లో అయితే లేదండి. దీనికి సంబంధించిన సమ్మరీ ఏం రాస్తామంటే ఈ లెసన్కి సంబంధించి అంటే ప్రభుత్వం లెసన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. అది 10, 15 మన ఇష్టం, ఒక 20 వరకు కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రభుత్వం అనగానేమి అంటే ఇది సైడ్ హెడింగ్ అనమాట. ఈ ప్రభుత్వం అనగానేమి అనే దానికి సమ్మరీ రాస్తామంటే ప్రభుత్వం అంటే ఏంటో దాన్ని మినిమైజ్ చేసి రాస్తాం. ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో పెద్ద పేరా ఇస్తారు కాబట్టి ఆ పేరాని మనం మినిమైజ్ చేసుకుని సమ్మరీలో రాసుకోవడం జరుగుతుంది. అన్నీ అంతే అనమాట. ఇక్కడ ఉన్నాయని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సైడ్ హెడింగ్స్ని మనం ఇక్కడ రాసుకొని దానికి మినిమైజ్ చేసుకుని సమ్మరీలో రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఉన్ముఖీకరణ. ఇది టీచింగ్ పీరియడ్ 1 అనమాట. టీచింగ్ పీరియడ్ 1, టీచింగ్ పీరియడ్ 2 అంటే టీచింగ్ పీరియడ్ 1లో మనం ఉన్ముఖీకరణ చూస్తాం అనమాట. ఉన్ముఖీకరణకు సంబంధించి విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలన అంటే ఈ ఉన్ముఖీకరణ అనేది కొన్ని ప్రశ్నల ద్వారా కానీ, కొన్ని చిత్రాలు చూపించడం ద్వారా కానీ, ఒక కథను వివరించడం ద్వారా కానీ, ఒక సంఘటనను వివరించడం ద్వారా కానీ మనం ఉన్ముఖీకరణ చేయొచ్చు. నేనైతే కొన్ని ప్రశ్నలు వేసి కొన్ని చిత్రాల ద్వారా ఉన్ముఖీకరణ చేసి పాఠం పేరు తీసుకురావడం జరిగింది. అభ్యసన ఫలితాలు అనేవి టెక్స్ట్ బుక్లోనే ఇచ్చాడు కాబట్టి మనం రాసేసుకుంటాం. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 14 పీరియడ్స్. బోధన అభ్యసన ప్రక్రియ. దీంట్లో ప్రేరణ పరిచయము. విద్యార్థులను మనం ప్రేరేపించడానికి ఏమేమి కృత్యం అయితే చేశామో ఇక్కడ దీన్ని మనం రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అనుభవం మరియు ప్రతిబింబించడం అంటే ఈ పాఠానికి సంబంధించి విద్యార్థికి ఉన్నటువంటి పూర్వజ్ఞానాన్ని పరిశీలించడానికి కొన్ని క్వశ్చన్స్ని మనం ఇస్తాము. ఆ క్వశ్చన్స్ ద్వారా ఆ విద్యార్థికి ఈ పాఠానికి సంబంధించి ఎంత పూర్వజ్ఞానం అయితే ఉందో మనం తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్స్ లేదా స్టెప్స్. టీచింగ్ పీరియడ్ 1 ఏమో ఉన్ముఖీకరణలోకి వస్తుంది. టీచింగ్ పీరియడ్ 2 ఇది వస్తుంది అనమాట. టీచింగ్ పీరియడ్ 2లో మళ్ళీ 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి రీడింగ్ యాక్టివిటీస్, 2 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆర్ లెర్నింగ్ యాక్టివిటీస్, థర్డ్ స్టెప్ వచ్చి సినాప్సిస్ జనరేషన్ త్రూ క్వశ్చన్స్ అసెస్మెంట్స్ ఇలా. నెక్స్ట్ ఇప్పుడు టీచింగ్ పీరియడ్ 2లో రీడింగ్ యాక్టివిటీస్లో మనం ఏం చేస్తాం, ఉపాధ్యాయుని కృత్యం ఏంటి, జట్టు కృత్యం ఏంటి, వ్యక్తిగత కృత్యం ఏంటి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో కూడా ఉపాధ్యాయుని కృత్యము, జట్టు కృత్యము, వ్యక్తిగత కృత్యము. నెక్స్ట్ థర్డ్ స్టెప్ టీచింగ్ పీరియడ్లో థర్డ్ స్టెప్ ఉంది కదా, టీచింగ్ పీరియడ్ 2లో థర్డ్ స్టెప్. దీంట్లో టీచర్కి మనం ఏం చేస్తాం, విద్యార్థికి జట్టు కృత్యము, విద్యార్థి వ్యక్తిగత కృత్యము ఏం చేస్తాం. నెక్స్ట్ ప్రాక్టీస్ పీరియడ్లో మళ్ళీ 4 స్టెప్స్ ఉంటాయి. కీవర్డ్స్ రీడింగ్, సిమిలర్ లైన్స్ రీడింగ్, సినాప్సిస్ రీడింగ్, రైటింగ్, ఎడిటింగ్. దానిలో కూడా విద్యార్థి జట్టు కృత్యం ఏంటి, వ్యక్తిగత కృత్యం ఏంటి, ఉపాధ్యాయుని కృత్యం ఏంటి, ఇవన్నీ ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చెక్ ఫర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే మనకు తెలుసు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే కూడా తెలుసు. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే అందరు విద్యార్థులు ఒకే రకమైన ఆన్సర్ రాయగలిగినటువంటి ప్రశ్నలు మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ ఎండెడ్లో అయితే విద్యార్థికి వాడి యొక్క తెలివితేటలకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకమైన ఆన్సర్ ఇవ్వగలిగిన ప్రశ్నలకు ఒక్కొక్క రకమైన ఆన్సర్ ఇవ్వగలిగిన ప్రశ్నలు మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టీఎల్ఎం అనేది డిజిటల్ కావచ్చు, ప్రింటెడ్ కావచ్చు, ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో దాన్ని మనం ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ స్టూడెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మనం ఏ ప్రశ్న అయినా ఇచ్చుకోవచ్చు. అంటే ఇది క్లాస్ రూమ్లో చేసేది అయి ఉండొచ్చు, లేదంటే ఫీల్డ్ ట్రిప్లో చేసేది అయి ఉండొచ్చు, లేదా వర్క్షీట్గా కూడా అయి ఉండొచ్చు అనమాట. ఇది నెక్స్ట్ మూల్యాంకనంలో మనం మా ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ 2, 3 అలా మూల్యాంకన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నోట్స్ కూడా మనం ఇది ఏ విద్యార్థులకు మనం ఏ విధంగా సహాయం చేసామో అనేదాన్ని మనం ఇక్కడ రాసుకుంటాము. నెక్స్ట్ ఉపాధ్యాయుని సంతకం, ప్రధానోపాధ్యాయుని సంతకం, సందర్శనాధికారి రిమార్కులతో అనే దాంతో మనకి లెసన్ ప్లాన్ కంప్లీట్ అయిపోయిందండి. మన లెసన్ ప్లాన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.